దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. అవును ప్రియులారా, చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కానీ దానికి జవాబు రాదని చెప్పేసి అనేక సార్లు బాధపడుతుంటాము. మళ్ళీ చేసే ప్రార్థనలు కూడా మనం వదిలేస్తుంటాము. కానీ మనం చేసే ప్రతి ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఆలకించాలి. మనకు సదుత్తరం దొరకాలంటే ఉట్టి మనం ప్రార్థన చేస్తే మాత్రం కాదు, ప్రతిదీ దేవుడు చెప్పినట్టు ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలన్నీ కూడా అనుసరించి నడిచినప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. వాక్యాలు చూస్తున్నాం. హన్నా ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, మోషే, యెహోషువ, ఏలియా, వీళ్ళందరి ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మన ప్రార్థన కూడా వింటాడు. తగిన సమయం ముందు మనకు జవాబిస్తాడు. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా మనం మందిరానికి వచ్చి మందిరంలో మనం ఏడ్చుచు గోజాడుచు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు సఫలము చేస్తాడు. దానికి సదుత్తరం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హన్నా కన్నీరు విడిచి మందిరంలో ప్రార్థన చేసింది కాబట్టి ఆమె ఒక చక్కని కుమారుని సమేలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, మనము దేవుని మందిరం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఆదివారం మందిరానికి వద్దాము, ప్రార్థన చేద్దాము. అంతేకాకుండా గడిచిన వారం అంతా ప్రభు మీరు నన్ను కాపాడారు, నా కుటుంబాన్ని కాపాడారు, ఈరోజు ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చి నీ మందిరంలో వచ్చే ధన్యత ఇచ్చావని చెప్పేసి ఆయన స్తుతించి ఆరాధించాలి. మళ్ళీ వారంలో వచ్చే వారం అంతా కూడా మమ్మల్ని కాపాడండి, మాకు పనుల్లో, మాకు ఉద్యోగంలో, మా సేవ వీటన్నిటిని దీవించండి అని చెప్పేసి మనం ఆదివారం పూట తండ్రిని దేవుడి దగ్గర అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడి మన ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ కూడా సఫలపరిచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మన ప్రార్థనలకు సదుత్తరం ఇస్తాడు. అందుకని మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాము, మందిరానికి వద్దాము, ఆయన కట్టల ప్రకారం నడుచుకుందాము, దేవుని దీవెనలు పొందుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.